ఫంటాస్టిక్ తెలుగు ఛానల్. C20 టైమ్ టేబుల్ అయితే చూద్దామండి. ఆల్రెడీ C23 టైమ్ టేబుల్ నేను పెట్టాను కదా, ఇప్పుడు C20 టైమ్ టేబుల్ అనమాట. వీళ్ళకి కూడా సేమ్ 22nd నుంచి మనకి 9:30 to 12:30, మనకి 22nd ఇంగ్లీష్ కామన్ విత్ 101 అండ్ 24th ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, 26th ఇంజనీరింగ్ ఫిజిక్స్, 29th ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ 2nd ఇంజనీరింగ్ డ్రాయింగ్, 5th ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ 7th వర్క్షాప్ టెక్నాలజీ. వీళ్ళకి C20కి ఏంటంటే 6+1 కాబట్టి మనకి జస్ట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ సెమ్ అండి. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమ్కి కూడా 9:30 to 12:30 అండి. రిమైనింగ్ 2 సెమిస్టర్స్ కూడా 2 to 5 అనమాట. సో మనకి ఇలా టైం టేబుల్ అయితే ఇచ్చారు. సో మీరు ఎవరైతే ఇంకా ఫీజు కట్టకపోయి ఉంటే ఫీజు అయితే వితౌట్ పెనాలిటీ థర్డ్ లాస్ట్ డేట్ అనమాట. సో పేమెంట్ అన్నది కరెక్ట్గా చేసేయండి, ఓకేనా. ఫీజు అన్నది పేమెంట్ అన్నది ఇవ్వాలి, చేయండి, ఓకేనా. మర్చిపోవద్దు. మళ్ళీ సర్వర్ బిజీ అని వస్తే మళ్ళీ మనకి లేట్ అవుతుంది కొద్దీ మనకి సర్వర్ అన్నది బిజీ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, 4th సెమ్ అయితే 2 to 5 PM మనకి, అండ్ 5th సెమిస్టర్ కూడా మనకి 2 to 5 అనమాట, ఓకేనా. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. 1, 3 మనకి మార్నింగ్, 4th, 5th ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ అనమాట మనకి, ఓకేనా. సో ఇలా మళ్ళీ అన్నిటికీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ 20 డేసే ఉంది కాబట్టి మన ఛానల్లో కూడా వీడియోస్ అన్నవి ఉన్నాయి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేసుకొని ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వండి, ఓకేనా. ఇక్కడ టైం కూడా చూసుకోండి మీరు పక్కాగా 2 to 5, ఓకేనా. సో అలాగే 4th, 5th సెమ్ 2 to 5, ఓకే. రిమైనింగ్ ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమ్ ఏంటి అంటే మనకి మార్నింగ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బ్రాంచ్ చూద్దాము, EEE బ్రాంచ్ చూద్దాము. 22nd వీళ్ళకి ఇంగ్లీష్, అలాగే 24 మ్యాథమెటిక్స్, 26th ఇంజనీరింగ్ ఫిజిక్స్, 29th కెమిస్ట్రీ, 2 ఇంజనీరింగ్ డ్రాయింగ్, 5th ఎలక్ట్రికల్. అంటే అందరికి సప్లీస్ అన్నీ తక్కువ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఒకే సెక్షన్లో అయితే ఇచ్చేయడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.